ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో పులిహోర ప్రసాదంలో నత్త కనిపించిన వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఈ ఘటనలో ఆలయ అధికారులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఘటన డిసెంబర్ 29న జరిగింది. ఇద్దరు దంపతులు తాము కొనుగోలు చేసిన పులిహోర ప్రసాదంలో నత్త కనిపించిందని, దేవాలయంలో దర్శనం తర్వాత ప్రసాదం కొన్నామని చెప్పారు. ఆ ప్రసాదంలో నత్త కనిపించిందని వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇదే విషయం పైన ఆలయ నిర్వహణాధికారి ఈవో ప్రత్యేకించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్ సుజాత ఈ విషయంలో అసలు ప్రసాదంలో నత్తపడే అవకాశమే లేదని, అత్యంత శుభ్రంగా భక్తితో స్వామివారి ప్రసాదం తయారు చేస్తామని అన్నారు. ఆ క్రమంలో ఎక్కడైనా సరే ఇప్పుడు పొరపాట్లు కూడా జరిగే అవకాశం కూడా లేదని, దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతూనే ఉంటామని చెప్పారు. అయితే అటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దంపతులిద్దరూ కావాలనే ఈ సింహాచలం ఆలయ ప్రతిష్టను భంగం కలిగించేందుకు, భగ్నం చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మరోపక్క పోలీసులు కూడా దీని మీద స్పందించారు. సింహాచలం ఆలయం గోపాలపట్నం పరిధిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో సింహాచలం ఈవో ఫిర్యాదు చేసిన దాని ప్రకారం గోపాలపట్నం వీడియో పోస్ట్ చేసిన దంపతులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లో 298, 357 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ప్రస్తుతం కిచెన్ ప్రోటోకాల్స్, సీసీటీవీ ఫుటేజీలు మొత్తం పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రసాదం సంబంధించిన ప్యాకెట్ను కూడా తీసుకెళ్లి అందులో నత్త ముందే కలిపారా లేకపోతే ఏంటి అనే విషయం మీద అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అసలు ఈ వివాదం మొత్తం మీద ప్రత్యేకించి సింహాచలం దేవస్థానం ప్రతిష్టకి భంగం కలిగే విధంగానే చేస్తున్నారని అధికారులు ఆరోపిస్తుండగా, మరోపక్క భక్తులందరూ కూడా సింహాచలమే కాదు ఇతర ఆలయాల్లో కూడా ఇదే విధంగా జరుగుతోందని, ప్రముఖ దేవస్థానం టీటీడీలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రసాదం కలిపేటప్పుడు, ప్రసాదం చేసేటప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఇది అత్యంత పవిత్రంగా ఉండేది, ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటివి జరగకూడదని భక్తులు కోరుతున్నారు. మొత్తం మీద ఈ వివాదం చూస్తే మొత్తం సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే వైరల్ అవుతోంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామనే విషయం మీద పోలీసులు ఫిర్యాదు కంప్లైంట్ తర్వాత అడిగితే మీడియాకు ప్రత్యేకించి ఇది విచారణలో ఉందని, వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని అన్నారు.